ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు కానల మోహన్ రెడ్డి గారికి మరియు పెద్దలు మాజీ మంత్రివర్యులు శబిరెడ్డి గారికి మరియు మా యొక్క రూరల్ శాసనసభ్యులైన పెద్దలు రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మరియు మా యొక్క జగిత్యాల టైగర్ అయిన జీవన్ రెడ్డి గారికి మరియు ఈ సమావేశానికి అన్ని మండలాల నుండి వచ్చిన కాంగ్రెస్ కరువు కట్టిన కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క సమావేశము ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో మన యొక్క కార్యకర్తలు యాక్టివ్ గా ఉండటానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. నాదొక్కడే మనవి, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు మన రుణమాఫీ రైతులకు జరిగింది, కానీ 2 లక్షల రూపాయల వరకు కాలేదు కాబట్టి కొంత రైతులకు అసంతృప్తిగా ఉన్నది. మరియు ఇప్పుడు పండించిన పంటకు ఏదైతే మనం బోనస్ ఇస్తామన్నామో అది కూడా అతి తొందరలో ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పెద్దలు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 5 లక్షలు ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయల వరకు పెంచిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. మనము ఈ రోజు సిలిండర్ ని కూడా 500 వరకు బోనస్ మాఫీ చేసి ఇవాళ ఆ చరిత్ర సృష్టించిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. మనము ఈ రోజు ఏదైతే మనము ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చిన ఇండ్లంటేనే ఉన్నాయి. అప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం పరిపాలించి 10 సంవత్సరాల నుండి కూడా ఒక ఇల్లు ఇవ్వలే. ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనం ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్ లో మనం ఒక 20-25 మనం మొదటి స్కీమ్ గా ఇస్తున్నామంటే అది మన ప్రభుత్వానికి చెందుతుంది ఘనత. మనం అందరము స్థానిక ఎలక్షన్ లో అందరం కలిసికట్టుగా ఎన్నికల పోటీ చేసి మనకిప్పుడు ఏదైతే మన ప్రభుత్వము ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో అవి మనం ప్రజలకు విన్నవించుకోవాలా. కాంగ్రెస్ కు వేస్తేనే ఓటు, రేపు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మనం చెప్పుకోవాలా. ఇవాళ మన స్థానిక ఎమ్మెల్యే అయిన మా యొక్క భూపతి రెడ్డి గారు తీరిక లేకుండా ప్రతి గ్రామంలో ప్రతి వారికి ఇవాళ భూమి పూజ, శంకుస్థాపనలు, ఫండ్స్ ఇవాళ ఇస్తున్నాం కాబట్టి ఆ ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెందుతుంది. మన యొక్క రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే మనకు ఎంతో మనోబలం ఉన్నది. మనం స్థానిక ఎలక్షన్ లో గెలిచి మన యొక్క రేవంత్ భూపతి రెడ్డి గారికి, మన యొక్క శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారికి మనం కానుక ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై కాంగ్రెస్.